హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ సిరీస్లో భాగంగా 18th మరియు 19th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో మనం ఏమేమి డిస్కస్ చేసాం డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్లో భాగంగా అంటే నేషనల్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్, స్టేట్ న్యూస్, పిఐబి న్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ మరియు ఎన్విరాన్మెంట్ న్యూస్ మరియు స్పోర్ట్స్ న్యూస్. సో అన్ని కవర్ చేస్తాను అనమాట. ట్రై చేయడానికి కవర్ చేస్తాను. సో లెట్స్ బిగిన్ ద సెషన్. Which satellite was successfully placed into orbit by Ariane 6 during its సెకండ్ కమర్షియల్ ఫ్లైట్ ఆన్ ఆగస్టు 2025? ఆగస్టు 12, 2025న రెండవ వాణిజ్య విమానంలో ఏరియన్ 6 ద్వారా ఏ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోనికి ప్రవేశపెట్టారు? ఏ ఉపగ్రహాన్ని అంటే మెటాప్ SG-A1 ఉపగ్రహాన్ని. ఎక్కడి నుండి? ఫ్రెంచ్ గయానా నుండి ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఏరియన్ 6 తన రెండవ కమర్షియల్ ప్రయాణం అన్నమాట. యూరోపియన్ యూనియన్ స్పేస్ ఫోర్స్ నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ మిషన్ ద్వారా ఎమ్యూసాట్ యొక్క మెటాప్ SG-A1 ఉపగ్రహంను ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో అంటే 800 కిలోమీటర్ల ఎత్తులో ఏ ఆర్బిట్లో అంటే సన్ సిన్కస్ ఆర్బిట్లో విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ మెటాప్ SG-A1 అనేటువంటిది వాతావరణ ఉపగ్రహాల్లో మొదటిది. ఇందులో కోపర్నికస్, సెంటినెల్-5 సహా 6 పరికరాలు అనేటువంటివి ఉన్నాయి. ఇవి వాతావరణ పరిశీలన కోసం ఉపయోగపడడం జరుగుతుంది. సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఏ ఏజెన్సీకి సంబంధించింది అంటే యూరోపియన్ ఏజెన్సీకి సంబంధించింది మరియు వాతావరణ అబ్జర్వేషన్ కోసం క్లైమేట్ దీనిని ఉపయోగించడం జరుగుతుంది. సో ఇవి శాటిలైట్స్ గురించి ఇటీవల న్యూస్ లో ఉన్నాయండి. సో అందుకే ఇక్కడ రివిజన్ లో భాగంగా పెట్టడం జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద చైనాస్ న్యూలీ టెస్టెడ్ ల్యూనార్ ల్యాండర్ డిజైన్డ్ ఫర్ ఫ్యూచర్ మ్యాన్డ్ మూన్ మిషన్స్? సో చైనా యొక్క కొత్తగా టెస్ట్ చేయబడినటువంటి ల్యాండర్ ఏంటి? ఎందుకు ఈ ల్యాండర్ యూజ్ చేస్తారంటే మూన్ మిషన్స్ కోసం యూజ్ చేస్తారనమాట. ఎందుకు అంటే మ్యాన్డ్ మూన్ మిషన్స్ మనుషులను మూన్ దగ్గర తీసుకెళ్తారనమాట. మ్యాన్డ్ మూన్ మిషన్స్. దాని పేరు ఏం పేరు? ల్యాండర్ పేరు అంటే లాన్యులే. ఇది ఏ దేశానికి చెందింది అంటే చైనా దేశానికి చెందింది. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద కమ్యూనికేషన్ శాటిలైట్ డెవలప్డ్ బై AST స్పేస్ మొబైల్ that ISRO plans to launch as part of next Indo-US collaboration? సో ఇది ఏం శాటిలైట్? ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ అనమాట. ఎవరు అభివృద్ధి చేశారు? AST స్పేస్ మొబైల్ మరియు స్పేస్ మొబైల్ అనేది అభివృద్ధి చేసింది. ఎవరి కొలాబరేషన్తో, ఎవరి భాగస్వామ్యంతో ఇస్రో అంటే ఇస్రో మరియు US అనమాట. ఏం పేరు అది అంటే బ్లూ బర్డ్ శాటిలైట్. ఎగ్జామ్లో కనుక బ్లూ బర్డ్ శాటిలైట్ అనేటువంటిది ఏ శాటిలైట్ అంటే ఇది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్. ఎవరు డెవలప్ చేశారంటే AST మొబైల్. ఎవరు భాగస్వామ్యం చేశారంటే ఇస్రో మరియు ఇండియా. Which two companies have partnered to develop India's first indigenous quantum secure శాటిలైట్? సో భారతదేశం యొక్క మొదటి స్వదేశీ క్వాంటమ్ సెక్యూర్ శాటిలైట్ అనేటువంటిది ఎవరు డెవలప్ చేస్తున్నారు అంటే స్పేస్ TS మరియు సినర్జీ క్వాంటమ్ కంపెనీస్ అనేటువంటివి డెవలప్ చేయడం జరుగుతుంది. Which Hyderabad based space technology startup is set to launch its first commercial mission LEAP-1 aboard a SpaceX Falcon 9 రాకెట్ ఇన్ 2025? సో హైదరాబాద్ స్పేస్ టెక్నాలజీ అనేటువంటివి లాంచ్ అయిపోతుంది. మొదటి వాణిజ్య మిషన్ అనమాట. దాని పేరే LEAP-1. అది దేని ద్వారా లాంచ్ అయిపోతుంది అంటే SpaceX Falcon 9 రాకెట్ ద్వారా. ఏది అంటే ధృవ స్పేస్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నిసార్ శాటిలైట్ మిషన్ ఇది జాయింట్లీ డెవలప్డ్ బై ఎవరు డెవలప్ చేశారు నిసార్ శాటిలైట్ ని అంటే నాసా మరియు ఇస్రో. Which Indian company is said to become the first private firm to launch satellite broadband services using an indigenously built satellite? సో ఏ భారతదేశపు యొక్క ఫస్ట్ ప్రైవేట్ ఫర్మ్ అనేటువంటిది బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ను లాంచ్ చేయబోతుంది స్వదేశీయంగా బిల్డ్ టెక్నాలజీ శాటిలైట్ తో అంటే అనంత టెక్నాలజీస్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అనంత టెక్నాలజీస్ మరియు ధృవ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ. Which consortium is set to launch India's first commercial Earth observation? చాలా ఇంపార్టెంట్. భారతదేశం మొదటి వాణిజ్య
భూ పరిశీలన ఉపగ్రహం కాన్స్టలేషన్ అండర్ ద పబ్లిక్ ప్రైవేట్ మోడల్లో ఎవరు డెవలప్ చేస్తున్నారు అంటే పిక్సెల్ స్పేస్ ఇండియా లెడ్ కన్సోర్టియం. కన్సోర్టియం అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అని, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేటువంటివి డెవలప్ చేయడం జరుగుతుంది. దీన్ని ఫస్ట్ కమర్షియల్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ని. What is the name of the annual joint military exercise conducted by the Republic of Korea, South Korea and the United States to enhance combined defense posture and response capabilities? సంయుక్త రక్షణ స్థితిని మరియు ప్రతిస్పందన సామర్థ్యాలను మెరుగుపరచడానికి రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటే సౌత్ కొరియా మరియు యునైటెడ్ స్టేట్స్ నిర్వహించే వార్షిక సంయుక్త సైనిక విన్యాసం పేరు ఏమిటి అంటే ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ 2025. సో ఎగ్జామ్లో కనుక ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ 2025 అనేటువంటి సైనిక విన్యాసం ఏ 2 దేశాలకు సంబంధించింది అంటే రిపబ్లిక్ ఆఫ్ కొరియా లేదా సౌత్ కొరియా మరియు అమెరికాకి సంబంధించింది. ఎప్పుడు జరుగుతోంది అంటే ఆగస్టు 2025 18 నుండి 28 మధ్య దక్షిణ కొరియాలోని క్యాంప్ హండ్రెన్ వద్ద జరగడం జరుగుతుంది. దీని ప్రధాన లక్ష్యం ఏంటి అంటే సంయుక్త రక్షణ స్థితి మెరుగుపరచడం. ఈ సంయుక్త అంటే సౌత్ కొరియా మరియు యుఎస్ రక్షణ స్థితిని మెరుగుపరచడం మరియు భద్రతా ముప్పులపై ప్రతిస్పందన సామర్థ్యాలను బలపరచడం. ముఖ్యంగా థ్రెట్ వస్తుంది కదా సౌత్ కొరియాకి ఉత్తర కొరియా నుండి, దాన్ని ఎలా ఫేస్ చేయాలో ఇక్కడ విన్యాసం ద్వారా చూస్తారనమాట. సో ఇటీవల మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేటువంటివి న్యూస్ లో ఉన్నాయి. సో వాటిని రివిజన్ ఎంసీక్యూలో భాగంగా ఇక్కడ పెట్టడం జరిగింది. విచ్ 2 navies కండక్టెడ్ ఏ జాయింట్ పాసింగ్ ఎక్సర్సైజ్ పాసెక్స్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ముంబై టు ఇంప్రూవ్ మ్యారిటైమ్ ఇంటర్పోలబిలిటీ. సో పాసెక్స్ అనేటువంటిది ఈ 2 మిలిటరీ ఏ 2 కంట్రీస్ ద్వారా చేయబడుతుంది అంటే ఇండియన్ నేవీ మరియు గ్రీక్ నేవీ. ఎక్కడ అంటే ముంబై కోస్ట్ తీరంలో. విచ్ కంట్రీ ఈజ్ హోస్టింగ్ ద Talisman Sabre 2025 మిలిటరీ ఎక్సర్సైజ్ అండ్ హౌ మెనీ నేషన్స్ పార్టిసిపేటింగ్? ఏ కంట్రీ ఈ తలిస్మాన్ సబరే మిలిటరీ ఎక్సర్సైజ్ ను కండక్ట్ చేస్తోంది, మరి ఎన్ని దేశాలు అందులో పార్టిసిపేట్ చేస్తున్నాయని అడిగారు ఇక్కడ క్వశ్చన్. ఏ కంట్రీ దీన్ని తలిస్మాన్ సబరేని హోస్ట్ చేస్తుంది అంటే ఆస్ట్రేలియా. సో ఇండియాతో సహా 19 కంట్రీ అనేటువంటివి తలిస్మాన్ సబరేలో పాల్గొన్నాయి. ఇది 11th ఎడిషన్. విచ్ కంట్రీ హోస్టెడ్ కాన్వెక్స్ 3 ద వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ ఎమర్జీ ఎక్సర్సైజ్? ప్రపంచంలోనే అతి పెద్ద న్యూక్లియర్ ఎమర్జెన్సీ ఎక్సర్సైజ్ విన్యాసంని ఎవరు హోస్ట్ చేశారంటే రొమేనియా హోస్ట్ చేయడం జరిగింది. Which naval exercise marks the 32nd edition of India-Singapore Maritime Cooperation in 2025? ఇండియా సింగపూర్ మధ్య మ్యారిటైమ్ కోఆపరేషన్ అనేటువంటిది దాని పేరు ఏం పేరు అంటే సింబెక్స్ అండి. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 32nd ఎడిషన్. వేరీస్ మిలిటరీ ఎక్సర్సైజ్ బోల్డ్ కురుక్షేత్ర 2025 బీయింగ్ కండక్టెడ్? బోల్డ్ కురుక్షేత్ర 2025 అనేటువంటివి ఎక్కడ జరిగింది అంటే జోధ్పూర్లో జరగడం జరిగింది. What is the name of the inaugural joint special forces exercise conducted between Indian Air Force Garud Commandos and United States Air Force Special Forces? So భారతదేశం మరియు అమెరికా యొక్క యునైటెడ్ స్టేట్స్ యొక్క ఎయిర్ ఫోర్స్ స్పెషల్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది ఏం పేరు దాంది అంటే టైగర్ క్లా. సో ఎగ్జామ్లో కనుక టైగర్ క్లా అనేటువంటిది ఏ 2 దేశాల మధ్య జరిగింది అంటే ఇండియా మరియు యునైటెడ్ స్టేట్స్. ఇది ఒక జాయింట్ స్పెషల్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించింది. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియా మంగోలియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ దట్ కండక్ట్ ఇన్ ఉలాన్ బతార్ మంగోలియా ఆన్ June 13? ఏంటి భారతదేశం మరియు మంగోలియా కి మధ్య జరిగినటువంటి ఎక్సర్సైజ్ పేరు అంటే నొమాడిక్ ఎలిఫెంట్. ఇది ఎక్కడ జరిగింది అంటే మంగోలియాలోను ఉలాన్ బతార్ లో జరిగింది. ఇది 17th ఎడిషన్ మరియు జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ అన్ని 2025 లోనే కండక్ట్ చేసినవి. Which artificial intelligence powered tool developed by the Union Ministry of Panchayati Raj is designed to automatically generate structured minutes of Gram Sabha meetings? గ్రామ సభ సమావేశాల నుండి స్వయంచాలకంగా రూపొందించిన సమావేశ వివరాలను రూపొందించేందుకు కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాధన పేరు ఏమిటి అంటే
టూల్ పేరు ఏమిటి అంటే సభా సర్. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ మంత్రిత్వ శాఖ దీన్ని అభివృద్ధి చేసింది అంటే కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ దీన్ని అభివృద్ధి చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫార్వర్డ్ డాక్యుమెంటేషన్ అనమాట. ఇది ఏ టూల్ అనమాట. ఇది భాషిని అంటే జాతీయ అనువాద మిషన్ తో ఈ భాషిని మిషన్ తో అనుసంధానించడం జరిగింది అనమాట. అంటే ఏంటి అంటే గ్రామ సభ సమావేశాల నుండి వీడియోలను ఆధారంగా చేసుకుని ట్యాంప్ ఆఫ్ ప్రూఫ్ మరియు అధికారికంగా ఉపయోగించదగిన సమావేశ వివరాలను రూపొందిస్తుంది. అంటే ఇది ఆటోమేటిక్ గా రూపొందిస్తుంది అనమాట. దీనిని మనం ఏమంటాము, ఆల్టర్ చేయలేము ఈ రికార్డింగ్స్ ని అన్నింటినీ. ఇదే ఆటోమేటిక్ గా సమావేశంలో జరిగినటువంటి డెసిషన్స్ ని కానీ ప్లాన్స్ ని కానీ ఆటోమేటిక్ గా ఇది అన్నింటినీ రూపొందిస్తుంది. సో ఎన్ని భాషల్లో అంటే ఇంగ్లీష్ తో సహా 13 భారతీయ భాషలు ద్వారా ఇందులో రూపొందించడం జరుగుతుంది. ఎక్కడ ప్రారంభిస్తున్నారంటే భారతదేశంలో మొదటిసారిగా ఇందులో త్రిపురలో ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ రికార్డ్స్ ను మార్చేటువంటి అవకాశం లేదనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏం పేరు అంటే సభాసార్. ఏ మంత్రిత్వ శాఖ అంటే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. ఇది ఒక ఏ టూల్. విచ్ సిటీ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ బై ద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ టు హోస్ట్ ద 2030 కామన్వెల్త్ గేమ్స్. ఎప్పుడైనా సరే ఫ్యూచర్ లో జరిగేటువంటి గేమ్స్ అనేటువంటివి ఇంపార్టెంట్. అదే కాక భారతదేశంలో జరుగుతుంది. సో లాస్ట్ టైం గ్రూప్ 2లో ఇలాంటి క్వశ్చన్ ఒకటి అడిగారు కాబట్టి ఇక్కడ మోడల్ క్వశ్చన్ గా తీసుకోవడం జరిగింది. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించేందుకు భారత ఒలింపిక్ అసోసియేషన్ ప్రతిపాదించిన నగరం ఏది అంటే ఏ నగరంలో జరగాలని ప్రతిపాదించారు అంటే అహ్మదాబాద్ అండి. సో ఎవరు అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ భారత్ తరపున 2030 కామన్వెల్త్ గేమ్స్ కు అధికారికంగా బిడ్ ను సంబంధించడం జరిగింది. సో ఇందులో ఏం చేశారంటే ఈ నగరాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఏ నగరాన్ని అంటే అహ్మదాబాద్ నగరాన్ని. ఎందుకంటే అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎంక్లేవ్ వంటి ఆధునిక క్రీడా వేదికలు ఉన్నాయి కాబట్టి. అంతేకాకుండా గుజరాత్ కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం జరుగుతుంది. దీని ద్వారా ఉపాధి సృష్టి అనేటువంటి జరుగుతుంది, పర్యాటకం అభివృద్ధి చెందుతుంది, అదేవిధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా దోహదపడడం జరుగుతుంది. Under the Artemis mission program, what type of power source is NASA planning to deploy on the moon by 2030 to support long-term human missions? ఆర్టెమిస్ ప్రోగ్రాం కింద దీర్ఘకాలిక మానవ మిషన్లకు మద్దతుగా 2030 నాటికి చంద్రుడిపై నాసా ఏ రకమైనటువంటి విద్యుత్ వనరును ఏర్పాటు చేయాలని యోచిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎలాంటి రకమైనది అంటే న్యూక్లియర్ రియాక్టర్ పవర్ సోర్స్ ను ఏర్పాటు చేయాలని యోచిస్తుంది అనమాట. ఎవరు అంటే నాసా. ఏ ప్రోగ్రామ్ కింద అంటే ఆర్టెమిస్ ప్రోగ్రామ్ కింద. ఎప్పటి నాటికి అంటే 2030 నాటికి. ఏ ఉపగ్రహంపై అంటే చంద్రుడిపై అణు రియాక్టర్ నిర్మించేందుకు ప్రణాళికను రూపొందిస్తోంది. సో చంద్రుడిపై అణు రియాక్టర్ నిర్మించేందుకు ప్రణాళికను రూపొందించింది. సౌర శక్తి చంద్రుడిపై నిరంతరంగా ఉండదు కాబట్టి, ఎందుకంటే అక్కడ 14 రోజులు మాత్రమే మరియు శాశ్వత అంటే చాలా వరకు అక్కడ 14 days మాత్రమే అక్కడ రాత్రులు ఉంటాయి. అదేవిధంగా నీటిలో ఉన్నటువంటి చాలా క్రీడర్స్ ఉంటారు. అంటే సౌరశక్తి అనేటువంటిది కంటిన్యూస్ గా అక్కడ ఉండదు. అందుకోసమనే అణుశక్తి ద్వారా నిరంతర విద్యుత్ ఉత్పత్తి అనేటువంటిది సాధ్యమవడం జరుగుతుంది. ఈ రియాక్టర్ అనేటువంటివి 100 కిలోవాట్ల విద్యుత్ అనేటువంటివి ఉత్పత్తి చేయగలదు. ఇది భూమిపై సుమారుగా 80 ఇళ్లకు సరిపడేటువంటి శక్తిని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఉత్పత్తితో సమానం అన్నమాట. ఇది హ్యాబిటాట్లు, లైఫ్ సపోర్ట్స్, శాస్త్రీయ పరికరాలు, రోవర్లు మరియు నిల్వలో ఉన్నటువంటి నీరును వెతకడానికి ఆక్సిజన్ వంటి వనరుల వెలికితీతకు ఉపయోగపడుతుంది. ఎక్కడ అంటే చంద్రుడిపై. What is the name of the free bus travel scheme launched by Andhra Pradesh CM N. Chandrababu Naidu for women, girls and transgender
ఇండివిజువల్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు, బాలికలు మరియు ట్రాన్స్జెండర్ల కోసం ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణ పథకం పేరు ఏమిటి అంటే శ్రీ శక్తి అండి. ఎప్పుడు ప్రారంభించారంటే August 15న వారే స్వయంగా ప్రయాణించడం జరిగింది. ఎవరెవరు? పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం ద్వారా ఉచిత బస్సులు ప్రారంభించి స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఎక్కడ ప్రారంభించారంటే అమరావతిలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ నివాసితులైనటువంటి మహిళలు, బాలికలు మరియు ట్రాన్స్జెండర్లు ఏపీఎస్ఆర్టీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఏ బస్సెస్ అంటే పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి 5 రకాల ఏపీఎస్ఆర్టీసీ సేవలు ఈ పథకంలో ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 11,449 బస్సుల్లో 74% బస్సులు ఉచిత ప్రయాణానికి అందుబాటులో ఉన్నాయి. సో ప్రారంభం చేసిన 30 గంటల్లోనే 12 లక్షలకు మంది పైగా మహిళలు ప్రయాణించి ఎన్ని కోట్లు ఆదా చేశారండి? సుమారుగా 5 కోట్లను ఆదా చేయడం జరిగింది. సో ఈ శ్రీశక్తి పథకం అనేటువంటిది సూపర్ 6 హామీలలో ఒకటిగా ఉంది. ఇది మహిళల సాధికారతకు మరియు ప్రజా రవాణా సౌలభ్యం పెంపుకు దోహదపడడం జరుగుతుంది. సో ఇప్పుడు న్యూస్ లో ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. To which country did India send 5 metric tons of black-eyed cowpea seeds as humanitarian assistance under its Act East policy? భారతదేశం యాక్ట్ ఈస్ట్ విధానం కింద మానవతా సహాయంగా ఎన్ని మెట్రిక్ టన్నులని? 5 మెట్రిక్ టన్నుల బ్లాక్ ఐడ్ కోపీనే మనం అలసందల విత్తనాలు అంటారు అనమాట. ఈ అలసందల వడలు విన్నారు కదా, సో అలాంటి దానితో చేస్తారు కదా అలసంద వడలని. సో అలసందల విత్తనాలను పంపిన దేశం ఏది అంటే, ఏ దేశానికి పంపించాం? భారతదేశం అంటే ఫిజీ దేశానికి పంపించడం జరిగింది. ఏ పాలసీ విధానంలో అంటే భారతదేశం యొక్క యాక్ట్ ఈస్ట్ విధానం కింద ఎన్ని టన్నులు అంటే 5 మెట్రిక్ టన్నుల బ్లాక్ ఐడ్ కాపీ సీడ్స్ విత్తనాలను, దీనేమంటారు? అలసంద విత్తనాలు అంటారు. వీటిని ఫిజీ దేశానికి పంపించడం జరిగింది. ఎందుకంటే ఈ విత్తనాలు అనేటువంటివి ఎండకు తట్టుకునేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయి మరియు వివిధ వాతావరణాలకు అనుకూలంగా ఉంటాయి. ఇది ఫిజీ వ్యవసాయ రంగానికి ముఖ్యంగా వాతావరణ సంబంధిత సవాళ్లను ఎదుర్కొనేవి అనువైనగా ఉంటాయి. ఈ విత్తనాలను ఫిజీలో భారత హై కమిషన్ ద్వారా అందజేయడం జరిగింది. ఈ సహాయం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం. ఎక్కడ అంటే ఫిజీలో. మరియు ఆహార భద్రతను మెరుగుపరచడం. భారతదేశ యాక్టివిస్ట్ విధానం ఇండో పసిఫిక్ దేశాలతో సంబంధాలను బలపరచడం మరియు మానవతా సహాయం అందించడం, వ్యవసాయం ఆధార పద్ధతిలో సహకారం పెంపొందించడం వంటి అంశాలపై దృష్టి సారించడం జరుగుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏ దేశంతో అంటే ఫిజీ దేశంతో అని చూడాల్సి వస్తుంది. Where did the Ministry of Railways commission India's first 70-meter removable solar panel system on August 18, 2025? 2025 ఆగస్టు 18న భారత రైల్వే మంత్రిత్వ శాఖ 70 మీటర్లు తొలగించగల సౌర ప్యానెల్ వ్యవస్థను ఎక్కడ ప్రారంభించింది? చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా క్వశ్చన్లో గనక ఇలాంటిది వస్తే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే అది కాక భారతదేశంలో మొదటిది కాబట్టి ఎప్పుడైనా సరే క్వశ్చన్లో మొదటిది అని వస్తే భారతదేశం మొదటిది అంటే ఆ క్వశ్చన్ అనేటువంటిది ఇంపార్టెంట్ అవుతుంది. సో ఎక్కడ అంటే బనారస్ లోకోమోటివ్ వర్క్స్, వారణాసి. రైలు పట్టాలు ఉంటాయి కదా, రైలు పట్టాల మధ్యలో సోలార్ ప్యానల్స్ ను అమర్చడం జరుగుతుంది అనమాట. ఎవరు తీసుకొచ్చారు అంటే భారత రైల్వే మంత్రిత్వ శాఖ. ఎక్కడ అంటే బనారస్ లోకోమోటివ్స్ వర్క్స్, వారణాసిలో భారతదేశపు తొలి 70 మీటర్ల తొలగించగల సౌర ప్యానెల్ వ్యవస్థను ప్రారంభించింది. ఈ వ్యవస్థలో 28 సౌర ప్యానెల్లు ఉన్నాయి. మొత్తం ఎంత సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది అంటే 15 kW అనమాట, కిలోవాట్. ఇవి ఉన్న రైలు ట్రాక్ మధ్య అమర్చబడతాయి, అంటే రైలు ట్రాక్ మధ్యలో అమర్చబడతాయి. అంతేకాకుండా తొలగించగల రూపకల్పన వల్ల ఎప్పుడైనా మరమ్మతులు చేయాల్సి వస్తే అత్యవసర పరిస్థితుల సమయంలో సులభంగా దీనిని రిమూవ్ చేయొచ్చు అనమాట. తద్వారా ఆపరేషన్లకు అంతరాయం లేకుండా ఉంటుంది. ఇవి పర్యావరణ రహిత రవాణా దిశగా భారత రైల్వేలు తీసుకున్నటువంటి ముఖ్య అడుగుగా చెప్పవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎక్కడైనా గుర్తుపెట్టుకొని బనారస్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసిలో ప్రారంభించారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద
multi-layered indigenous defense initiative launched by the Prime Minister of India on the 79th Independence Day to protect strategic and sacred sites. భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రారంభించిన వ్యూహాత్మక మరియు పవిత్ర ప్రదేశాలను రక్షించేందుకు రూపొందించిన బహుళ స్థాయి స్వదేశీ రక్షణ కార్యక్రమం పేరు ఏమిటి అంటే మిషన్ సుదర్శన చక్ర. సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఏ సందర్భంగా అంటే భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మిషన్ సుదర్శన చక్రను ప్రకటించారు. ఇది రాష్ట్ర, పౌర మరియు మతపరమైన ప్రదేశాలను శత్రు దాడుల నుంచి రక్షించేందుకు రూపొందించిన జాతీయ భద్రతా కార్యక్రమం. ఈ మిషన్ ద్వారా గాలి ద్వారా కానీ, భూమి ద్వారా కానీ, సముద్రం ద్వారా కానీ, సైబర్ వంటి ద్వారా కానీ విభిన్న ముప్పులను ఎదుర్కొనగల బహుళ స్థాయి స్వదేశీ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. దేనికి అనుగుణంగా ఉంది అంటే ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా స్వదేశీ రక్షణ సాంకేతికతల అభివృద్ధిని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇది దేనికి సమానంగా ఉంది అంటే ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డ్రోమ్ ఉంది కదా, దానికి సమానంగా. సో ఇటీవల అమెరికా కూడా గోల్డెన్ డోమ్ ని మేము డెవలప్ చేస్తున్నామని ప్రకటించడం జరిగింది. మనం కరెంట్ అఫైర్స్ చూసాం కదా, అలాంటిదే ఇది అన్నమాట. సో భారతదేశం యొక్క విభిన్న ముప్పు పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడుతుంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, నగరాలు, పవిత్ర దేశాలకు సమగ్ర రక్షణను అందిస్తుంది. Where is India's second largest cricket stadium with a seating capacity of 80,000 spectators being constructed? 80,000 మంది ప్రేక్షకుల సామర్థ్యంతో భారతదేశంలో రెండవ అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మించబోతోంది అంటే బొమ్మసంద్ర, బెంగళూరులో నిర్మించబోతోందండి. సో ఎవరు అప్రూవ్ ఇచ్చారంటే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు భారతదేశంలో రెండవ అతిపెద్ద క్రికెట్ నిర్మాణాన్ని ఎక్కడ అంటే సూర్య సిటీ, బొమ్మసంద్ర ఎలక్ట్రానిక్ సిటీ ఉంది కదా అక్కడ అనమాట, బెంగళూరులో ఆమోదించడం జరుగుతుంది. బొమ్మసంద్ర మరియు ఎలక్ట్రానిక్ సిటీ చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇక్కడ అనమాట. ఎంత సామర్థ్యాన్ని, ప్రేక్షకుల సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది అంటే ఈ స్టేడియం అనేటువంటిది 80,000 మంది ప్రేక్షకుల సామర్థ్యం, 80,000 మంది అక్కడ కూర్చొని స్పోర్ట్స్ ని అనేటువంటిది చూడొచ్చు అనమాట. ఇది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం తర్వాత రెండవ స్థానంలో ఉంది. సో ఫస్ట్ ఏదండి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం అనేటువంటి భారతదేశంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం అనమాట. ఈ కొత్త స్టేడియం క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో మరియు క్రికెట్ మ్యాచ్లు మరియు ఇతర కార్యక్రమాలకు ప్రపంచ స్థాయి వేదికలను అందించడంలో సహాయపడుతుంది. నరేంద్ర మోడీ స్టేడియం అంటే ఎంతమంది ప్రేక్షకులు చూడొచ్చు అంటే 1,32,000 మంది ప్రేక్షకుల సామర్థ్యంతో భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అనమాట. ఇదేదో సెకండ్ అనమాట. What is the name of the employment linked incentive scheme launched by the Prime Minister of India on the 79th Independence Day to celebrate over 3.5 crore jobs? భారత ప్రధాని 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలు సృష్టించేందుకు ప్రారంభించిన ఉద్యోగ ప్రేరణ పథకం ఏమిటి అంటే వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ఈ యొక్క స్కీమ్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి చూసుకోండి. దీన్ని ఏ సందర్భంగా అంటే 79వ భారతదేశం యొక్క 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మంత్రి మోదీ గారు వికసిత్ భారత్ రోజ్గార్ యోజనను ప్రారంభించారు. ఈ పథకం అనేటువంటిది ఎన్ని కోట్లతో అంటే 1,00,000 కోట్ల వ్యయంతో, ఎన్ని సంవత్సరాలలో అంటే 2 సంవత్సరాలతో, ఎన్ని ఉద్యోగాలు అంటే 3.5 కోట్ల ఉద్యోగాలు. ఈ లక్ష్యం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అడగడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్ అనమాట. ఇది ఉద్యోగాలు సృష్టించడానికి లక్ష్యంగా పెట్టుకుందనమాట. ఎప్పుడు దీన్ని అప్రూవ్ చేశారంటే 2025 జూన్ 1న కేంద్ర మంత్రివర్గం ఈ పథకాన్ని ఆమోదించడం జరిగింది. మంత్రిత్వ శాఖ ఏది అంటే శ్రమ మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ. ఎవరి సహాయంతో అంటే ప్రొవిడెంట్ ఫండ్ ఉంది కదా, EPFO సహకారంతో అమలు చేయడం జరుగుతుంది. సో ఈ పథకం అనేటువంటిది 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో ఏంటంటే EPFO అంటే PF డిపార్ట్మెంట్ లో నమోదు అయినటువంటి మొదటి ఉద్యోగులు ఎవరైతే EPF లో జాయిన్ అవుతారు కదా ఫస్ట్ టైం ఎంప్లాయీస్ అనమాట, వారికి 15,000 వరకు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుంది.
ఇది ఆర్థిక విద్యా కార్యక్రమంతో కలిపి 2 విడతలుగా చెల్లించబడుతుంది. సెకండ్ భాగం ఏంటి అంటే అంటే కొత్త ఉద్యోగాలను సృష్టించే సంస్థలు ఉంటాయి కదా, ఆ సంస్థలకు నెలకు ఎన్ని వేల వరకు అంటే 3,000 వరకు ప్రోత్సాహకాలను అందిస్తారు. తయారీ రంగం సంస్థలకు 4 సంవత్సరాల పాటు ఈ ప్రోత్సాహకాలు అందుబాటులో ఉంటాయన్నమాట. ఈ పథకం అనేటువంటిది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా స్వదేశీ అభివృద్ధి, సామాజిక భద్రత, ఉద్యోగాలు సృష్టించడానికి దోహదపడతాయి. సో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇందులో టార్గెట్ ఇంపార్టెంట్. ఎంత కోట్ల వ్యయంతో అంటే 1,00,000 కోట్ల వ్యయంతో 2 సంవత్సరాల్లో 3.5 కోట్ల ఉద్యోగాలు అనేటువంటివి సృష్టించబడతాయి. ఈ కార్యక్రమం పేరు ఏంటి అంటే వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. Which Indian state became the third to implement hostile activity watch kernel? ఏంటి అంటే అది హాక్ అనమాట. ఈ సెంట్రలైజ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ మేనేజ్మెంట్ సిస్టమ్ డెవలప్డ్ బై వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. వన్యప్రాణుల నేరాల నిర్వహణ కోసం వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన. సో ఎవరు దీన్ని అభివృద్ధి చేశారు? వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది అభివృద్ధి చేయడం జరిగింది. దేనికోసం? వన్యప్రాణుల నేరాల నిర్వహణ కోసం. ఏం పెట్టింది అంటే హాక్ అంటే హాస్టైల్ యాక్టివిటీ వాచ్ కర్నల్ వ్యవస్థను అమలు చేసినటువంటి 3వ భారత రాష్ట్రం ఇది. అంటే ఇది 3rd స్టేట్ అనమాట ఈ వ్యవస్థను అమలు చేయడాన్ని. ఏ స్టేట్ అంటే తమిళనాడు స్టేట్ అనమాట. తమిళనాడు అటవీ శాఖ హాక్ అంటే హాస్టైల్ యాక్టివిటీ వాచ్ కర్నల్ అనే కేంద్రీకృత వన్యప్రాణుల నేర నిర్వహణ వ్యవస్థను ప్రారంభించింది. ఇది క్రైమ్ మరియు క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్, చాలా ఇంపార్టెంట్ అండి. క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ అంటే అడవుల్లో వన్యప్రాణులను తీసుకెళ్తారు కదా, సో అలాంటివన్నీ అనమాట. నేరాలు ఉంటాయి కదా, చేస్తారు కదా, వాటిని నిరోధించడానికి దీనిని తీసుకురావడం జరిగింది. సో ఇది పోలీస్ శాఖలు ఉపయోగించేటువంటి నేర వ్యవస్థతో సమానంగా ఉంటుందన్నమాట ఈ హాక్ సిస్టమ్ అనేటువంటిది. దీన్ని ఆల్రెడీ ఎవరు అమలు చేశారంటే కేరళ, కర్ణాటక రాష్ట్రాలు అమలు చేశారు. వీటి తర్వాతనే తమిళనాడు అనేటువంటిది హాక్ వ్యవస్థను అమలు చేసినటువంటి 3వ రాష్ట్రం. దీన్ని ఏ రాష్ట్రం కూడా అమలు చేయాలని యోచిస్తుంది అంటే ఒడిశా కూడా అనమాట. సో దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు? వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. వన్యప్రాణుల నేరాల నియంత్రణ కోసం ఈ సిస్టమ్ అనేటువంటివి ఉపయోగపడతాయి. అంతేకాకుండా అటవీ గమనికలు, అప్పటికప్పుడు డేటా విశ్లేషణ, ఫీల్డ్ రిపోర్టింగ్ మరియు త్వరిత చర్యలు తీసుకునేలా వేగవంతమైనటువంటి ప్రతిస్పందన సాగాలను ఇవి ఉపయోగించడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎన్విరాన్మెంట్ లో గనక క్వశ్చన్ పిక్ చేయాలంటే ఇలాంటి క్వశ్చన్ ని పిక్ చేయడం జరుగుతుంది. ఇవి 1-లైనర్ క్వశ్చన్స్ త్వరగా డిస్కస్ చేద్దాం. వరల్డ్ హ్యుమానిటేరియన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్. సో ఎప్పుడు మనం వరల్డ్ హ్యుమానిటేరియన్ ని అబ్జర్వ్ చేస్తాము, జరుపుకుంటామంటే ఆగస్టు 9th జరుపుకుంటాం. థీమ్ ఏంటి అంటే స్ట్రెంథనింగ్ గ్లోబల్ సాలిడారిటీ అండ్ ఎంపవరింగ్ లోకల్ కమ్యూనిటీస్. Mumbai is currently hosting the 18th International Olympiad on Astronomy and Astrophysics. సో ఇప్పుడైతే ఏంటి అంటే ముంబై అనేటువంటిది 18వ అంతర్జాతీయ ఒలింపియాడ్ ఆన్ ఆస్ట్రోనమీని ఆతిథ్యం ఇవ్వబోతుంది. సో ఎగ్జామ్ లో కనుక ఏది 18వ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆన్ ఆస్ట్రోనమీని ఆతిథ్యం ఇచ్చింది అని హోస్ట్ చేసింది అంటే ముంబై వస్తుంది అనమాట. ద ఈవెంట్ స్టార్టెడ్ ఆన్ August 11, 2025. ఎప్పుడు స్టార్ట్ అయింది ఈవెంట్ అనేది? August 11th స్టార్ట్ అయింది. సో ఎప్పుడు కంక్లూడ్ అవుతుంది అంటే August 21th ఎండ్ అవుతుంది అనమాట. ద ఓపెన్ సెరమనీ అనేటువంటిది August 12th జరిగింది. ఎక్కడ అంటే జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో ముంబైలో జరుగుతుంది అనమాట. క్లోజింగ్ సెరమనీ అయితే August 21st ఎక్కడ అంటే నేతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లో. సో ఈవెంట్ అనేటువంటివి ఎంతమంది అంటే 300 హై స్కూల్ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు పాల్గొన్నారు 64 దేశాల నుండి అనమాట. సో ద ఒలింపియాడ్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేశారు ఈ ఒలింపియాడ్ ని అంటే బాబా సెంటర్ ఫర్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్. ఏది ఈ పార్ట్ ఆఫ్ దేని భాగస్వామ్యంగా అంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, చూసుకోండి ఒకసారి. రీసెంట్లీ ద నేషనల్ జియాలజికల్ పార్క్ ఇన్ ఢిల్లీ రిసీవ్డ్ ఏ పేర్ ఆఫ్ స్మూత్ కోటెడ్ ఓటర్స్ ఏమంటారు అంటే వాటర్ డాగ్స్ అని కూడా అంటారు అనమాట ఫ్రమ్ సూరత్ ఇన్ రేర్ అనిమల్ ఎక్స్చేంజ్. సో ఢిల్లీకి చెందినటువంటి నేషనల్ జియాలజికల్ పార్క్ అనేటువంటిది 2 ఓటర్స్ ని తీసుకుంది. ఎక్కడి నుంచి రిసీవ్ చేసింది అంటే సూరత్ నుండి రిసీవ్ చేసుకోవడం జరిగింది 20 సంవత్సరాల తర్వాత.
The Surya Command of the Indian Army with the Drone Federation of India hosted the Surya Dronathon 2025, ఏ పైనీరింగ్ నేషనల్ డ్రోన్ కాంపిటీషన్. సో సూర్య కమాండ్ అనమాట ఎక్కడ దేనికి సంబంధించింది అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించింది. ఎవరి సహాయంతో అంటే డ్రోన్ ఫెడరేషన్ ఇండియా సహాయంతో హోస్ట్ చేసింది. దేనికి ఆతిథ్యం ఇచ్చింది అంటే సూర్య డ్రోనతోను ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఎక్కడ జరిగింది అంటే చాలా డ్రోన్స్ ఉంటాయి కదా, అవన్నీ పార్టిసిపేట్ అవుతాయి అనమాట ఇందులో, ఈ డ్రోనథాన్ లో, సూర్య డ్రోనథాన్ లో. ఇది ఎక్కడ జరిగింది అంటే స్పితి వ్యాలీ అట్ సుమ్దో, హిమాచల్ ప్రదేశ్ లో ఇది జరగడం జరిగింది. Prime Minister Narendra Modi announced on 79th Independence Day that his government would soon set up a high-powered demography mission. సో మోదీ గారు 79వ ఇండిపెండెన్స్ రోజు అనౌన్స్ చేశారనమాట. ఏం అనౌన్స్ చేశారంటే డెమోగ్రఫీ మిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చేశారనమాట. ఇది ఎందుకు అంటే ఫారెన్ నేషనల్స్ ఇన్ ద కంట్రీని ఎంట్రీ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మయన్మార్ ఉంది కదా, సో మయన్మార్ నుంచి రోహింగాలు ఉంటాయి కదా, వాళ్ళు భారతదేశానికి ఎంట్రీ కాకుండా ఈ మిషన్ ద్వారా చూస్తారనమాట. సో ఈ దీనిని మోదీ గారు లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు లాంచ్ చేశారంటే 79th ఇండిపెండెన్స్ డే. సో మయన్మార్ అయినా సరే, ఆఫ్ఘనిస్తాన్ అయినా సరే, పాకిస్తాన్ అంటే ఇలాంటి దేశాల నుండి ఇల్లీగల్ నేషన్ ఫారెన్ నేషన్స్ అనేటువంటివి అన్లాఫుల్ ఎంట్రీ కాకుండా చూస్తారనమాట. The Palamu Tiger Reserve in Jharkhand is facing a decline in its gar. సో గార్ అంటే ఏమంటారు, ఇది ఒక ఆవు టైప్ లో ఉంటుందండి. ఇది ఏమవుతుందంటే దీని యొక్క సంఖ్య అనేటువంటిది రోజు రోజుకు డిక్రీజ్ అంటే తగ్గిపోతుంది అనమాట. ఎందులో అంటే ద పలాము టైగర్ రిజర్వ్ జార్ఖండ్ లో. సో ఇప్పుడు న్యూస్ లో ఉంది. సో ఎగ్జామ్ లో కనుక ఇంకో క్వశ్చన్ గా అడగచ్చు ఇక్కడ, పలాము టైగర్ రిజర్వ్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది అంటే జార్ఖండ్ లో ఉంది. గౌహతిస్ లోక్ప్రియ గోపీనాథ్ బర్దోలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది ఇది అంటే అస్సాంలో ఉందన్నమాట. దీనికి గ్లోబల్ రికగ్నిషన్ రావడం జరిగింది, ప్రపంచ ప్రఖ్యాత రికగ్నిషన్ ఉంటాయి. ఎందుకు అంటే ఇది విన్ అయింది ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ అవార్డ్ ని. ఏ కేటగిరీలో అంటే ట్రాన్స్పోర్ట్ కేటగిరీలో. ఇది రివిజన్ క్వశ్చన్స్. 2025లో 3వ ఐక్యరాజ్య సమితి భూ సముద్రం నుండి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అనమాట, అభివృద్ధి చెందుతున్న దేశాల సమావేశం ఎక్కడ జరిగింది? ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ యొక్క సమావేశం అంటే అవాజా తుర్కమెనిస్తాన్ లో జరిగింది. రాజస్థాన్ లో భర్తరీ నగర్ గా పేరు మార్చబడిన జిల్లా ఏది అంటే ఖైరతాల్ తిజారా అనమాట. బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా కొత్త చైర్మన్ గా ఎవరు నియమించబడ్డారు అంటే గౌరవ్ బెనర్జీ. సైబర్ నేరాలు మరియు ఆన్లైన్ దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సైబర్ ఇంటెలిజెన్స్ టూల్ పేరు ఏమిటి అంటే గరుడ దృష్టి. ఆసియన్ సర్ఫింగ్ ఛాంపియన్షిప్ లో పథకం గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు అంటే రమేష్ బుదియాల్. 2025లో నంబియో భద్రతా సూచికలో భారతదేశంలో అత్యంత సురక్షిత నగరంగా ఏ నగరం ర్యాంకు సాధించింది అంటే మ్యాంగళూరు. విద్యా సంస్థల సమీపంలో అక్రమ మాదక ద్రవ్యాల విక్రయాలను నిర్మూలించడానికి ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ను ప్రారంభించిన భారత రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదటి ఆధునిక జంతు స్టెమ్ సెల్ బయోబ్యాంక్ మరియు జంతు స్టెమ్ సెల్ ప్రయోగశాల ఎక్కడ ప్రారంభించబడింది అంటే హైదరాబాద్, తెలంగాణలో. భారతీయ రైల్వేలు ఇటీవల ప్రారంభించిన భారతదేశం మరియు ఆసియాలోనే పొడవైన సరుకు రవాణా రైలు పేరు ఏమిటి అంటే రుద్రాస్త్ర. 15వ జూనియర్ నేషనల్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ ఆగస్టు 2025లో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో నిర్వహించబడడం జరిగింది. ఇందులో విజేతగా నిలిచిన జట్టు ఏది అంటే హాకీ జార్ఖండ్. జెప్టో నోవా ఇన్నోవేషన్ ఛాలెంజ్ ద్వారా తయారీ రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ప్రారంభ దశ స్టార్టప్లను మద్దతు ఇవ్వడానికి జెప్టో ప్రైవేట్ లిమిటెడ్ తో ఎంఓయూ కుదుర్చుకున్నటువంటి సంస్థ ఏది అంటే డిపిఐఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. సో ఇవి స్టాండర్డ్ జీకేలో నుంచి ఫ్రీక్వెంట్ గా అడిగిన క్వశ్చన్స్ అనమాట. దేనికి సంబంధించింది అంటే పాలిటీకి సంబంధించింది. Which article of the Indian Constitution guarantees the right to equality? ఏ ఆర్టికల్ రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించింది అంటే ఆర్టికల్ 14. Who was the architect of the Indian Constitution? Dr. B.R. Ambedkar. What is the minimum age to become the Prime Minister of India? 35 years.
Who appoints the Prime Minister of India? Who? The President of India. Who is the Commander-in-Chief of the Indian Armed Forces? The President of India. What is the national motto of India written below the national anthem? Satyameva Jayate. Which constitutional amendment lowered the voting age in India from 21 to 18 years? చాలా సార్లు ఈ క్వశ్చన్ ని అడిగానండి. ఇంపార్టెంట్ ఇది. ఏ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 61st అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1989. హౌ లాంగ్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ లోక్సభ? ఎన్ని సంవత్సరాలు టర్మ్ అంటే 5 years. What is the national emblem of India adapted from the lion capital of Ashoka? ఏంటి అంటే 4 lions standing back to back on an abacus with the ధర్మ చక్ర. సో ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్ క్విజ్ క్వశ్చన్. వాట్ కాజెడ్ ద సీ ఆఫ్ గలీలియో ఇన్ ఇజ్రాయెల్ టు డిస్ప్లే అన్ అన్యూజువల్ రెడ్ హ్యూ? ఇజ్రాయెల్లోని గలీలియో సముద్రం అసాధారణమైనటువంటి ఎరుపు రంగును ప్రదర్శించడానికి గల కారణం ఏమిటి? ఈ క్వశ్చన్ ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. తెలిసే కామెంట్ చేయండి, తెలియకపోతే ఆ వీడియోని రెఫర్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.